ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని? నిజం, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుకనే తన ప్రాణంను మన కోసం ధారపోశాడు. తను మహిమను విడిచిపెట్టి సమస్తము మన కోసం అర్పించాడు. ఆయన నీ కులం ఏదైనా సరే, నీ భాష ఏదైనా సరే, నీవు తెల్లగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే, నువ్వు ఎవరివైనా సరే, ఆయన లోకమంతటి పాపము భరించడానికే భూమి మీదకి వచ్చారు గనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీకోసం రక్తం కార్చిన దేవుడు, నీకోసము ఈరోజు కూడా చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రయాసపడుతూ భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన చెప్తున్నాడు. మరువదు, నీ ప్రతి కష్టంలో నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తును. ప్రతి బాధ నుండి, ప్రతి పీడ నుండి, ప్రతి అనారోగ్యం నుండి నిన్ను రక్షించి సంరక్షించి కాపాడును. యేసయ్య నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. నమ్ము. క్రీస్తులో ఉన్న నీవు నూతన సృష్టి అయిపోయావు. అంటే నీవు ఇంతవరకు చేసిన, ఈ క్షణం వరకు చేసినటువంటి ప్రతి పాపముల కోసం మరి యేసుక్రీస్తు ప్రభువు నీ బదులు ఆయన శిక్షను భరించి సిలువలో తన ప్రాణమును మన కోసం అర్పించి నీకు నూతన జీవితం ఇచ్చాడు. నీకు పరలోక వారసురాలిగా నిన్ను చేశాడు. ఎవరైనా సరే ఈరోజు క్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు అని నీవు అంగీకరించినట్లయితే నీ పాపంలో ఈరోజే తన పవిత్ర రక్తంలో కడిగివేసి నిన్ను తన సొత్తుగా, తన కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నువ్వు నమ్ముతావా యేసుక్రీస్తు ప్రభువుని? అయితే ఇప్పుడే యేసయ్యా నా జీవితంలోనికి రా, నీవు చేసిన ఆ పుణ్యకార్యము సిలువలో నేను గ్రహిస్తున్నాను తండ్రి, నా జీవితంలోకి రా నాయనా, నా జీవితాన్ని నువ్వు హ్యాండిల్ చేయి తండ్రి అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చెయ్యి. నీవు దేవుని కుమారుడుగా స్వీకరించబడి నీ పేరు సువర్ణ అక్షరాలతో మరి జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. పరలోకమంతా నిన్ను చూస్తూ ఉన్నది కదా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటావని కోరుతూ యేసు నామంలో నేను దీవిస్తున్నాను.